పాత్ర, మద్యం అమ్మకాల విధానాల్లో మార్పు ఆయన పని, అక్రమార్కుల నియామకాలకు తానే మూలం, A2, A3 నియామకాలకు సిఫార్సు చేసింది అజయ్ కల్లం, అనుబంధ ఛార్జ్షీట్లో వెల్లడించిన సిట్. రాష్ట్రంలో 2019-24 మధ్య 5 ఏళ్ల పాటు సాగిన మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ పాత్ర ఉందని అనుబంధ ఛార్జ్షీట్లో సిట్ విస్పష్టంగా పేర్కొంది. మద్యం వ్యాపారాన్ని అక్రమ సంపాదనకు రాజమార్గంగా మలుచుకోవడంలో అప్పటి సీఎం ఏ నిర్ణయాలు ఎలా తీసుకున్నారో వివరించింది. ఉన్నతాధికారుల సిఫార్సులకు భిన్నంగా నియామకాలు ఎలా చేపట్టారో వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులే మొత్తం మద్యం వ్యాపారం తమ కనుసన్నల్లో నడిపించేలా విధానాలను అడ్డదిడ్డంగా మార్చేయడం ఈ కుంభకోణంలో అత్యంత కీలకాంశమని అనుబంధ ఛార్జ్షీట్లో సిట్ పేర్కొంది. మద్యం కుంభకోణం కేసులో సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత ఐఏఎస్ అధికారి కాల్వ ధనంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ప్రమేయం పాత్రకు సంబంధించి సిట్ అభియోగాలు మోపింది. విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు సోమవారం అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేశారు. మొత్తం 124 పేజీలు, 16కు పైగా వాల్యూమ్తో దీన్ని సమర్పించారు. గతంలో వేసిన ప్రాథమిక అభియోగ పత్రంలో 7 వ్యక్తులు 9 సంస్థలపై అభియోగాలు మోపగా వాటికి అదనంగా ఇప్పుడు కొత్తగా 3 నిందితులపై సిట్ అభియోగాలు నమోదు చేసింది. దీంతో 10 మంది వ్యక్తులు 9 సంస్థలపై ఇప్పటివరకు అభియోగాలు నమోదు చేసినట్టయింది. తాజా అభియోగ పత్రంలో హవాలా లావాదేవీలు, డొల్ల కంపెనీలకు సంబంధించిన నకిలీ డైరెక్టర్ల వివరాలు తదితర అంశాలను పొందుపరిచింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేలా వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా ఈ ఆర్థిక నేరానికి పాల్పడ్డారని విశ్లేషించింది. 3,500 కోట్ల విలువైన ఈ ఆర్థిక రాజకంలో మూలాలు చాలా లోతుకు విస్తరించి ఉన్నాయని పేర్కొంది. కుంభకోణంలో కీలక పాత్రధారులు A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్ నియామకానికి సిఫార్సు చేసింది. నాడు ముఖ్య సలహాదారుగా ఉన్న అజయ్ కల్లామని కూడా ఈ ఛార్జ్షీట్ వివరించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కొండని తవ్వి ఎలకని పట్టడం అన్నటువంటి సామెత ఇది స్పష్టంగా కనిపించింది. అజయ్ కల్లాం అనేటటువంటి ఆయన ప్రభుత్వ సలహాదారు, ఆయనే అందరు పోస్టులకు సంబంధించి సిఫార్సు చేశారు, అది ఆమోదించారు. అందులో ఏ నిబంధనల ప్రకారం విరుద్ధం అది? రెండోది, జగన్ తనకి ఎవరెవరికి ఏ అధికారికి ఏ పోస్ట్ ఇవ్వాలో ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు, ఆయన అది ఎంపిక చేసుకుంటాడు. అందులో ఏమే అవినీతి ఉంటుంది, ఏం అక్రమం ఉంటుంది. ఇకపోతే 3,500 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పి వీళ్ళు చూపించినటువంటి విచిత్రమైనటువంటి ఆధారాలే జోక్గా కామెడీగా ఉన్నాయి. ధనుంజయ రెడ్డి సంపాదించింది ఏంది అంటే రిజిస్ట్రేషన్ విలువ 6.41 లక్షలు, 6.29 లక్షలు ఒకటి, 3.74 లక్షలు ఒకటి, 3 కలిపితే అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ 6.4 లక్షలు అంటే 64 లక్షల దాకా ఉన్నట్టు. ఇది 6.29 లక్షలు అంటే 62 లక్షలు, 3.74 లక్షలు 37 లక్షల రూపాయలు. ఇవి ఆయన కొనుక్కున్నటువంటిది. మద్యంలో 100 కోట్లు తినేశాడని చెప్పింది. అట్లాగే బాలాజీ గోవిందప్ప కొనుక్కుంది. ఒకటేమో మార్కెట్ విలువ అంటే ఇక్కడ మళ్ళీ 1.10 కోట్లు అంటే 1,10 లక్షలు, ఇంకోటి 33 లక్షలు, ఇంకోటి 66 లక్షలు. ఆయన కొనుక్కున్న 3 ప్రాపర్టీస్ ఇది మద్యం కుంభకోణంతో సంపాదించాడట. ఏమన్నా అర్థం ఉంది అందులో? ఆయన మరి 100 కోట్ల రూపాయలు సంపాదిస్తే ఈ 3 ఆ 3 ఆస్తుల ఏపోతే రాజకేశి రెడ్డి